హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి స్పైసెస్, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవన్నీ అయితే ఒకసారి మనం బాగా కలుపుకుందాము. ఆ తర్వాత ఇందులోకి పసుపు, అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు అనేది ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుందామండి. ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేద్దాము. ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని దీని మీద అయితే మనం మూత పెట్టేద్దాం. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నుంచి అయితే పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అయితే కారం అయితే యాడ్ చేసేసుకుందాం. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్‌లోకి. ఆ తర్వాత కారంలో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మటన్ అయితే యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో మటన్ అయితే ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడకనిద్దాం. ఆ తర్వాత ఇందులోకి గరం మసాలా, అలాగే మటన్ మసాలా, కొత్తిమీర, అలాగే వాటర్‌ని కూడా వేసేసుకొని ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఆ తర్వాత కుక్కర్ అయితే క్లోజ్ చేసేసుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనమైతే కుక్కర్‌ని అయితే ఓపెన్ చేద్దాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.